అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పనుల ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజు నువ్వు ఎంతకంతగా బాధపడుతున్నావు? నువ్వు ఏదైతే కోల్పోయావో దాని గురించి దిగులు చెందుతున్నావా? ఎన్నో సంవత్సరం ఎదురు చూస్తున్నాను, ఈ నెల నేను ఎంతగానో బాధపడుతున్నావా? ఈ రోజున ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ నాకు గర్భం తెరవబడట్లేదు, ఇంకా నాకు కందదా, అమ్మా అని నేను పిలిపించుకోలేనా, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? సహోదరి, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నీ జీవితంలో జరగదు అనుకుంటున్నావో, ముందుగానే దేవుడు నీకు మంచిది సిద్ధపరిచాడు. ముందుగానే దేవుడు ఏం చేసి శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచి ఉంచాడు. బెస్ట్ దాన్ని మన దేవుడు తీసి పారేసింది దాన్ని ఇవ్వడండి. మేలిమైన బంగారాన్ని దేవుడు మనకిస్తాడు, శ్రేష్టమైన దాన్ని మనకిస్తాడు. ఈరోజు ఎందుకంతగా బాధపడుతున్నావు? ఎన్నో ఎగ్జామ్స్ రాసాం, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాం, కానీ నేను ఎందుకు సెలెక్షన్ కావట్లేదు అని ఎందుకు ఈరోజు అంతగా దిగులు చెందుతున్నావు? ఎందుకంతగా బాధపడుతున్నావు? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తీసి పారేసిన దేవుడు నీకు ఇవ్వడు. ముందుగానే దేవుడు నీకు ఏది అవసరమో, ఏ టైంలో ఇవ్వాలో, ఏ పర్టికులర్లో టైంలో ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందుగానే దేవుడు శ్రేష్టమైన దాన్నే నీకు ఉంచాడు. బాధపడమాకు. ఈ వివాహ విషయంలో కూడా ఎందుకంతగా బాధపడుతున్నావు? ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నావు, ఈ అమ్మాయి సెట్ అయిందా, సెట్ కావాలా అనుకుంటున్నావా? దేవుడు నీకు ముందుగానే శ్రేష్టమైన అమ్మాయిని సిద్ధపరిచాడు, శ్రేష్టమైన అబ్బాయిని నీకు సిద్ధపరిచాడు, శ్రేష్టమైన కుటుంబాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంత బాధపడుతున్నావు? కోల్పోయిన దానికోసం బాధపడమాకు. ప్రార్థించు, ధైర్యము కలిగి ప్రార్థించు. శ్రేష్టమైన ఆశీర్వాదంతో దేవుని ఆశీర్వదించాలనుకున్నాడు. శ్రేష్టమైన బహుమానం నీ కొరకు ఏర్పరిచాడు. శ్రేష్టమైన దానితో నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కేవలం నువ్వు ప్రార్థించు, ధైర్యంతో ప్రార్థించు, బాధపడమాకు. ప్రార్థించుకున్నామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభువా, ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.